కూరగాయ పంటల్లో రారాజు బోడకాకర. ఎన్నో విశిష్ట ఔషధ విలువలు కలిగిన కూరగాయ ఇది. ఒకప్పుడు కేవలం అటవీ ప్రాంతంలో సహజసిద్ధంగా పండే కూరగాయగా పరిచయం. అప్పట్లో బోడకాకర పట్ల అంతగా ఎవరూ ఆసక్తి చూపలేదు. కానీ అడవిలో సహజసిద్ధంగా కాసే బోడకాకరను పంట పొలాల్లో వాణిజ్యపరంగా పండించే విధానాలు తెలియడంతో నేడు బోడకాకర సాగుపై రైతులు దృష్టి సారిస్తున్నారు. ఈ కూరగాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతుండటంతో వీటికి మార్కెట్లోనూ మంచి గిరాకీ ఉంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రోత్సాహాన్ని తీసుకుని ఆధునిక విధానాలను అనుసరించి ఏళ్లుగా బోడకాకర సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. మరి బోడకాకర సాగులో ఈ రైతుల అనుభవాలు ఏమిటో మనము తెలుసుకుందాం పదండి. నిరంతరం ఆదాయం పొందడమే లక్ష్యంగా బోడకాకర సాగులో అద్భుతాలు సాధిస్తున్నారు. ఆధునిక విధానాలను అనుసరిస్తూ లాభదాయకమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు సాగుదారులు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకొని మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటను పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలోని సుజాతనగర్ మండలం పాత అంజనాపురం గ్రామానికి చెందిన తాళ్లూరి ధర్మారావు గత 25 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. బోడకాకర సాగుతో కలిగే ప్రయోజనాలను తెలుసుకుని 5 ఏళ్లుగా పందిరి విధానంలో 4 ఎకరాల్లో బోడకాకర సాగు చేస్తున్నారు. మిగతా పంటలతో పోలిస్తే బోడకాకర సాగు లాభదాయకంగా ఉందని సాగుదారు తెలిపారు. ఎకరాకు 200 నుంచి 300 మొక్కలు వేస్తామని, మల్చింగ్, డ్రిప్, పెండల్స్ వంటి ఆధునిక విధానాలతో 3 ఎకరాల్లో సాధించే దిగుబడిని ఎకరం విస్తీర్ణంలోనే అందిపుచ్చుకుంటున్నామని హర్షం వ్యక్తం చేశారు. మార్కెట్ పరంగానూ బోడ రారాజేనని రైతు తెలిపాడు. కొత్తగూడెం, మనుగూరు, భద్రాచలం, వైరా తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ఎకరాకు 4 టన్నుల నుంచి 6 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నామని, పెట్టుబడులు పోను రైతుకు 1,50,000 రూపాయల వరకు లాభం దక్కుతోందని చెబుతున్నారు రైతు ధర్మారావు. వ్యవసాయం చేసే దాంట్లో కూరగాయల దాంట్లో ఎక్కువ చేసిన అప్పుడు కూరగాయలు మామూలుగా ఈ డ్రిప్, ఇరిగేషన్, ఈ ఫెర్టిలైజర్ ఇవన్నీ లేకముందు మామూలుగా చేసేటోళ్ళం. దాని నుంచి గత 10 సంవత్సరాల నుంచి డ్రిప్ ద్వారా పండిస్తున్నాం. డ్రిప్ ద్వారా కూరగాయలు డ్రిప్ ద్వారా పెట్టి గత 4-5 సంవత్సరాల నుంచి మల్సింగ్లు వేసుకొని డ్రిప్ ద్వారా ఇరిగేషన్ ఇచ్చుకుంటూ ఫెర్టిలైజర్ అట్లాంటి ఇచ్చుకుంటూ ఇప్పుడు ఇంకా ఆధునిక వ్యవసాయం. ఇంతకుముందు మామూలుగా 3 ఎకరాల పండే పంటని 1 ఎకరంలోనే పండించాలనే ఉద్దేశంతో పెండాలు చేసి పెండాల్స్కి మల్సింగ్ వేసుకొని డ్రిప్ పరుచుకొని మల్సింగ్ వేసుకొని దానికి 1 ఎకరం వచ్చే పంటని ఇప్పుడు 3 ఎకరాలకు వచ్చే పంటను 1 ఎకరంలోనే సాధించగలుగుతున్నాం. ఉదాహరణకి మేము ఇప్పుడు 4 ఎకరాలు పెండాలు వేసుకున్నాము. 4 ఎకరాల పెండాల్లో ఒక 5 సంవత్సరాల నుంచి మేము బోడకాకర పండిస్తున్నాం. బోడకాకర అనే వెరైటీ చాలా లాభదాయకంగా ఉంది. బోడకాకర వెరైటీ మేము ఫస్ట్ స్టార్టింగ్ ఎండాకాలం దుక్కులు దున్నుకొని ఎరువు తోలుకొని పందిరికి బోదలు వేసుకొని ఆ బోదల మీద పశువుల ఎరువు వేసుకొని తర్వాత లాటర్లు పరుచుకొని దాని మీద మళ్ళీ మల్సింగ్ వేసుకొని బోడకాకర అనే విత్తనాలు మల్సింగ్ ఇంతకుముందు బోడకాకర మల్సింగ్ వేసుకొని విత్తనాలు కూడా మొలవట్లేని ఉద్దేశంతో మొక్కలు కూడా కవర్లలో పెంచుకొని హోల్స్ వేసుకొని మల్సింగ్ హోల్స్ వేసుకొని వచ్చేసి మొత్తం ఎకరానికి వచ్చేసి కూడా 250-300 మొక్కలతోటే ఎకరం పాకేయగలుగుతున్నాం. 16 అడుగుల దాంట్లో 2 మొక్కలు 3 మొక్కలే ఉన్నాయి. ఎటు చూసిన 16లో ఆ విధంగా చేసుకొని ఇప్పుడు చూసుకుంటున్నాం. మేము మే నెలలో మొక్కలు పెట్టుకొని జూన్ ఫస్ట్ వీక్ వచ్చేసరికి మల్సింగ్ వేసుకొని మొక్కలు నాటుకుంటున్నాం. ఈ ఎకరానికి వచ్చేసి 400-500 మొక్కల్లో కూడా ఇందులో మళ్ళీ 150 నుంచి 200 మొక్కలే మేల్ ఫీమేల్ కూడా ఇందులో క్రాసింగ్ చేసుకోవాలి. చూసుకున్నాక ఈ ఎకరానికి వచ్చేసి బోడకాకర మాకు తక్కువ 4 టన్నుల నుంచి 6 టన్నులు అంటే 40 క్వింటాల నుంచి 60 క్వింటాల వరకు పండుతున్నాయి. హైయెస్ట్ రేటు 150-200 వేసుకున్నా, లీస్ట్ రేటు 40 రూపాయలు వేసుకున్నా, యావరేజ్ మేము 60 రూపాయలు వేసుకున్నా ఎకరానికి 4 టన్నులు ఎక్కేసుకుని 2,40,000 రూపాయలు. ఈ మల్సింగ్, డ్రిప్, ఫెర్టిలైజర్ అంతా 1,00,000 రూపాయలు పోయినా ఎకరానికి వచ్చేసిన ఎకరంగా మాకు 1,50,000 మిగులుతున్నాయి. ఇదే మండలానికి చెందిన గిరిజన రైతు మాలోత్ కిషన్ 2013 నుంచి బోడకాకర సాగు చేస్తున్నారు. గతంలో పత్తి, మిర్చి, బీర, టమాటా పండించేవారమని రైతులు తెలిపారు. మిగతా పంటల సాగులో పెట్టుబడి అధికంగా ఉండడమే కాకుండా చీడపీడలతో ఆశించిన దిగుబడులు రాక పంటను నష్ట
నష్టపోయేవారమని పేర్కొన్నారు. ఈ క్రమంలో తోటి రైతులను చూసిన తాను బోడకాకర వైపు అడుగులు వేసినట్లు కిషన్ చెబుతున్నారు. అయితే బోడకాకర సాగు చేసే రైతులు విత్తనాలనే పొలంలో నాటుకోవాలని, దుంపలు నాటితే వైరస్ కారణంగా పంటను నష్టపోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు. కిషన్ స్వయంగా విత్తనాలను తయారు చేసుకుని బోడకాకర సాగు చేస్తున్నారు. బోడకాకరతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్న వ్యాపారులు, వినియోగదారులు పొలం వద్దకే వచ్చి బోడకాకర కొంటున్నారన్నారు. మేము 2013 నుంచి బోడకాకర సాగు చేస్తున్నాం. గతంలో బీర, టమాటా, పత్తి, పచ్చిమిర్చి అన్ని పండించేవాళ్ళం. ఇప్పుడు ఇక బోడకాకర గతంలో మా పక్క రైతు వేసింది వారకాల నుంచి మేము చూసి 6 ఎకరాలు పందిరి వేసాము. అప్పుడు 2,50,000 మాకు ఖర్చు అయింది. దానికి గవర్నమెంట్ మాకు ₹1,00,000 సబ్సిడీ ఇచ్చారు. ఒకసారి దుంపలు వేసాము. దుంపలు వేస్తే అది వైరస్ వచ్చాయి. ఇక తర్వాత మేము విత్తనాలు చేసి ప్రతి సంవత్సరం విత్తనాలు నాటుకోవాలి. విత్తనాలు నాటుకోకపోతే ఆ దుంపలు ఉంచితే వైరస్ వచ్చుద్ది. వైరస్ వల్ల మనకు లాభం ఉండదు. ఈ బోడకాకర అనేది అందరికీ చాలా, ఇప్పుడు బోడకాకర తింటే షుగర్ పేషెంట్ కానీ ఈ చాలా డాక్టర్లు కూడా దీని గురించి ఇది తింటే మంచి షుగర్ కూడా కంట్రోల్ అయ్యిద్ది, బాగుంటుందని డాక్టర్ కూడా చెప్తుంటే మాకు చేను దగ్గర వచ్చి కస్టమర్లు వచ్చి ఇక రీటైల్ అమ్మే వాళ్ళు కూడా తీసుకెళ్తారు. మేము వాళ్ళకు కూడా ఇస్తాం. స్టార్టింగ్లో ₹250 కేజీ ఉంటుంది. దాని తర్వాత ఇక కొంచెం కాయలు ఎక్కువైనప్పుడు కొంచెం తక్కువ ఇప్పుడైతే ₹50-60 కేజీ నడుస్తుంది. ఇప్పుడు ఇదైతే మనం 1,00,000 పెడితే ఇక 1,50,000 మనకు లాభం వచ్చుద్ది. ఫస్ట్ అయితే మనము విత్తనాలు అయితే జూన్లో నాటుకోవాలి. జూన్లో నాటుకున్న తర్వాత చీడపీడలు కొంచెం ఫంగసైడ్ మందు కొట్టుకోవాలా, కొంచెం పురుగు మందు కొట్టుకోవాలా, బలం మందు వేసుకోవాలి. అన్ని పంట మీద అయితే ఇది కొంచెం లాభసాయిగా అయితే ఉంటుంది. బోర్ ఉండాలా, డ్రిప్ ఉండాలా, వేసుకుంటే మంచి పంట ఇది. మనకైతే కొంచెం హ్యాపీగా రైతుగా అయితే రోజు వచ్చి మాకు ఒక 15,000, 20,000 6 ఎకరాలు. కూలీలు ఎక్కువ వచ్చారనుకో ఒక 4 క్వింటలు 3 క్వింటల్కి వస్తాం. కూలీలు తక్కువ అంటే మినిమం 2 క్వింటల్ కంటే తక్కువ అయితే మాకైతే కొంచెం గిట్టుబాటే ఉంది. బోడకాకర సాగుతో రైతుకు నష్టమేమీ ఉండదని, తక్కువ పెట్టుబడితో మంచి రాబడి సాధించవచ్చని ఇదే మండలానికి చెందిన యువ రైతు అశోక్ బాబు తెలిపారు. ప్రతి ఒక్క రైతు ధైర్యంగా తమకున్న చిన్న కమతాల్లో సైతం బోడకాకర సాగును చేపట్టవచ్చని సూచించారు. మేము గత 10 సంవత్సరాల నుంచి బోడకాయ పందిరి వేయించుకున్నాం. బోడకాయ పందిరి అంటే ఎకరానికి 166 పోల్స్ పడతాయి. దానివల్ల మేము విత్తనాలు వేసుకొని బోడకాయ అనేది పండిస్తున్నాం. దీనివల్ల బోడకాయ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని షుగర్ పేషెంట్ వాళ్ళు ఇంకా చాలామంది తినొచ్చు. డాక్టర్ కూడా చాలా పెద్ద ఎత్తున చెప్తున్నారు. ఇది ఎక్కువ డ్రిప్ సిస్టమ్ ద్వారా చేసుకోవచ్చు. మనకి సబ్సిడీ వస్తుంది, పందిరికి కూడా సబ్సిడీ వస్తుంది. దీన్ని తీయడం వల్ల మనకు కూలీల ఖర్చు చాలా తగ్గిద్ది. దిగుబడి అనేది చాలా ఎక్కువ వస్తుంది. మన పెట్టుబడి అనేది కూడా చాలా తక్కువ ఖర్చు అయ్యేది. దీన్ని ఒక రోజుకి అంటే మనం కాయలు వచ్చినప్పుడు రోజుకి 2 క్వింటల్ 3 క్వింటల్ దాకా పోతాయి. రేటు ఇక్కడ బజార్ మనకు రైతు బజార్ అనేది చాలా దగ్గర. మనకి ఒక 250 అంటే మన సేల్స్ ధర 250, 200 అట్లా రేటు పడవచ్చు. బోడకాకర సాగులో నష్టాలు ఉండవని, సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది రైతులు తమకున్న కొద్దిపాటి పొలంలోనే బోడకాకర సాగును చేపట్టి నిరంతరం ఆదాయం సాధించాలని, అవసరమైతే ఆ రైతులకు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తామని సాగుదారులు పేర్కొంటున్నారు.